హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు హారిక ఎల్సిటీ టైలరింగ్ అండ్ బ్లాగ్స్. ఈ క్లాత్తో మనం ఈరోజు ఒక బేబీ ఫ్రాక్ కుట్టబోతున్నాం. కొలతలు మాత్రం నిన్న చూపించిన కొలతలే, మనం తీసుకున్న యొక్క బొమ్మ మీద ఉన్న కొలతలతోటి ఇలా 2 అంగుళాల ముక్కను తీసుకొని దాన్ని ఎడ్జ్ మడిచి కుట్టాలి. ఇలా చంక వైపు, మెడ వైపు అంగుళం కుచ్చు పెడుతూ పూర్తిగా జాయింట్ చేయాలన్నమాట. ముక్కని షోల్డర్ మీద కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర అంగుళం గ్యాప్ తోటి పూర్తిగా మెడకి, చంకకి మొత్తం పెట్టేసేయాలన్నమాట. ఇవి స్లీవ్లెస్ వస్తుంది. చేతులు వేస్తే దానికి చంక వైపు జాయింట్ చేయడం అవసరం లేదు. ఎక్స్ట్రా ముక్క ఇలా జాయింట్ చేసిన ముక్కని ఇలా పక్కకు తిప్పి కుట్టు వచ్చేసి ఎడ్జ్ కుట్టు పడాలి. ఎడ్జ్ కుట్టు పడాలి. ఎక్స్ట్రాగా వేసిన క్లాత్ మీద మాత్రమే పడాలి. మన డ్రెస్ మీద పడకూడదు. ఎక్స్ట్రాగా వేసిన క్లాత్ మీద మాత్రమే పడాలి. తర్వాత లోపలికి తిప్పి ఎక్స్ట్రా క్లాత్ మీద ఎడ్జ్ కుట్టు పడాలి. మన డ్రెస్ మీద వచ్చేసి డబల్ పాదం కుట్టు పడాలి. ఇలా జాయింట్ అయిన తర్వాత షోల్డర్ దగ్గర జాయింట్ వేసి దానికి ఒక బెల్ట్ తయారు చేసి ఇలా పెట్టేశాను. బెల్ట్ ఎందుకు పెట్టానంటే మనకి హాఫ్ లెంత్ తెలియడం కోసం, ఒక లుక్ కోసం పెట్టా. మామూలుగా అయితే చిన్నపిల్లలకి ఇది ఎక్కువగా సమ్మర్ ఫ్రాక్, సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటుంది. కాటన్ తోటి, కాటన్ మంచి క్రేప్ క్లాత్లతో లైనింగ్ లేకుండా కుట్టుకోవచ్చు. ఇలా ఈ డ్రెస్ని ఇలా కుట్టిన తర్వాత ఓ బెల్ట్ జాయింట్ చేసాం కాబట్టి కొంచెం లుక్ ఉంది. చిన్నపిల్లలకైతే బెల్ట్ అవసరం లేదు. వాళ్ళకి కొంచెం ఫ్రీగా ఉండాలి కాబట్టి. ఈ డ్రెస్కి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ ఎవరికైనా నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో ఇంకా డ్రెస్సులు, బ్లౌజులు, మోడల్స్ అన్నీ చూపిస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోలు ఫాలో అవుతూ టైలరింగ్ కోర్స్ పూర్తిగా నేర్చుకుంటారని అనుకుంటున్నా. మనం కుట్టిన డ్రెస్సులు చూపించడం కోసమే ఇలా బొమ్మ తయారు చేశాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.